ద్విశాల నిర్మాణం అనగా ఏమో ఈరోజు తెలుసుకుందాం. ఒక స్థలమునందు రెండు శాలలు నిర్మించు విధానం ద్విశాల అని పిలువబడును. నేటి ఆధునిక భాషలో ఎల్ ఆకృతి గృహాలు అని కూడా పిలువబడతాయి. దక్షిణే పశ్చిమే శాలయుక్తం స్వస్తికమేవ చ తదేన్యాసు సర్వాసు దిక్షు శాలాం వినానసేత్. దక్షిణమునందు ఒక శాల, పశ్చిమమునందు ఒక శాల నిర్మించినచో అది స్వస్తిక శాల అనబడును. తూర్పునందు ఉత్తరమునందు ఖాళీ స్థలము వదిలి దక్షిణ పశ్చిమ దిశల యందు మాత్రమే శాల నిర్మాణం చేయవలెనని పై నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం స్వస్తి అనగా శుభము, శుభములు కలిగించున్నది. కావున ఈ శాలలకు స్వస్తి శాల అని పిలువబడుచున్నది. తూర్పు దక్షిణము గాని, తూర్పు ఉత్తరములందు గాని, పశ్చిమ ఉత్తరములందు గాని స్వస్తిక శాల నిర్మించరాదు. అట్లు నిర్మించిన యజమానికి అపమృత్యువు సంభవించును. దక్షిణమునందు ఒక శాల, పశ్చిమమునందు ఒక శాల ఇలా కలుపుమని పెద్దలు చెప్పారు. ఇలా తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఈ దక్షిణము పశ్చిమాలలో ఇలా గృహం నిర్మించుకొనుట వలన శుభాలు కలగజేస్తుందని మహాత్ములు తెలియజేశారు. కానీ ఈ జాయింట్ ఉండడం వల్ల తూర్పు ఆగ్నేయం పెరగడము, ఉత్తర వాయువం పెరగడము సంభవిస్తుంది. కాబట్టి ఈ శాలలు నిర్మించేటప్పుడు ఇలా తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఈ దక్షిణంలో ఒక శాల, పశ్చిమంలో ఒక శాల ఇలా నిర్మించుకున్నప్పుడు దీనికి ఉత్తర ద్వారము, దీనికి వచ్చేసి తూర్పు ద్వారం నిర్మిస్తే విశేష శుభాలు కలగడం మనం గమనించవచ్చు.